దేవుని బిడ్డ, యువర్ జెండర్ డజంట్ మ్యాటర్. నేను స్త్రీనా, నేను పురుషుడినా, నేను బలహీనరాలనా, నేను బలవంతున్నా, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, నాకు పలానా లిమిటేషన్స్, నథింగ్ మ్యాటర్స్. ఏంటి చాలా ప్రాముఖ్యమైనదంటే దేవుని చిత్తంలో నేను ఉన్నానా, ఈ సమయంలో దేవుని చిత్తంలో నేను ఏ పని చేయాలో అది నేను చేస్తున్నానా లేదా, దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే కొన్నిసార్లు బలవంతులు చేయలేని కార్యాలు, కొన్నిసార్లు పురుషులు కూడా చేయలేని కార్యాలు, దేవుడు బలహీనులైన, తృణీకరించబడిన, కొన్నిసార్లు ఎవరి యొక్క లెక్కలోకి కూడా రాని వారి ద్వారా కూడా దేవుడు జరిగించుకోగలడు. దేవుని బిడ్డ, సూటి ప్రశ్న అడుగుతున్నాను. నీ ద్వారా, నా ద్వారా మన పరమ తండ్రి మహింపరచబడుతున్నారా? ఆయనకు ఘనతను ఆపాదిస్తున్నామా? పౌలు మహాశయుడు అంటాడు, మీరు భోజనము చేసిన, పానము చేసిన ఎవరి మహిమ కోసం చేయండి. మనకు అనుగ్రహించబడిన వాటన్నిటిని బట్టి మనం దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్, థ్యాంక్ ద లార్డ్. ప్రభువా, ఈ భోజనాన్ని బట్టి నీకు స్తోత్రం. 3 పూట్ల నువ్వు కడుపు నిండా భోజనం చేస్తున్నావంటే యు మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది 3 పూట్ల కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. ఆర్ యు థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద ఫుడ్ దట్ యు హావ్, ఫర్ ద రిసోర్సెస్ దట్ యు హావ్? మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్లోనే దేవునికి మహిమ రావాలని దైవజనుడు కోరుకుంటే, మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేసే అడుగులు, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచన చేసే ఆలోచనలు ఇంకెంతగా దేవునికి మహిమను తీసుకెళ్ళాలి, ఇంకెంతగా దేవుని గణపరచాలో ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని గణపరిచావా? ఇది కేవలం దేవుని వలన సాధ్యమైందండి. నీకున్న ఆ ఫ్రెండ్స్ మధ్య, నీ చుట్టూ ఉన్న వారికి ఒక్కసారైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? ఆర్ యు యూజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్? దేవుని గణపరచడానికి నువ్వు ఉపయోగిస్తున్నావా? దేవుడు అదే ఆశ